డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు ఉదయం లేవగానే విశ్వానికి నేను చెప్పినట్లుగా థ్యాంక్ యూ చెప్తా ఉంటే సాయంత్రం వరకు 108 సార్లు ఉదయం చాలాసేపు అంటే మనకు కనీసం 10 నిమిషాల నుంచి అరగంట సేపు ఆ గ్రాటిట్యూడ్ ని ప్రదర్శిస్తా ఉంటే అనంత విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మీకు సహకరించిందంటూ ఉండదు. వ్యతిరేకత అంతా మాయమైపోతుంది, అనారోగ్యం పోతుంది, హ్యాపీగా ఉంటారు. అలా ఎలా గ్రాటిట్యూడ్ చెప్పాలి ఆ అనంత విశ్వానికి ఉదయం లేవగానే ఆ బ్రహ్మ ముహూర్తం నుంచి ఎలా మొదలు పెట్టాలి? ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ నెల మార్చి 22వ తేదీన ఆన్లైన్ లో మనం అప్పుల నుంచి బయటపడడం, నెగిటివ్ పోవటం, ఏంజల్స్ యొక్క రక్షణ, ఇంకా విశ్వాన్ని కోరుకునే విధానం, ఇంకా డబ్బుని ఆకర్షించే విధానం, ఉద్యోగాన్ని, ఇంకా మనకు కావలసిన ప్రతిదాన్ని, లైఫ్ పార్ట్నర్ ని, ఇంట్లో సమస్యలు పోవటానికి, ఇంకా పర్సనల్ గా ఏమున్నాయో అవన్నిటి నుంచి ఎలా బయటపడాలో, ఆ విశ్వాన్ని ఎలా కోరుకోవాలో ఆన్లైన్ లో ఇవన్నీ కవర్ చేయడం జరుగుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే డైరెక్ట్ గా క్లాస్ కి రాలేని వాళ్ళకి ఈ ఆన్లైన్ క్లాస్ 22వ తారీఖు ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు అప్రాక్సిమేట్లీ అన్ని మాక్సిమం కవర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఈ నెల మార్చి 22వ తారీఖు ఆదివారం జరిగే ఈ ఆన్లైన్ క్లాస్ జూమ్ యాప్ ద్వారా లింక్ పంపించడం జరుగుతుంది బుక్ చేసుకున్న వాళ్ళకి. ఇంకా మనం 1-to-1 పర్సనల్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నాం. ఒక్కళ్ళకే విడిగా వీడియో కాల్ ద్వారా డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి గురువు ఎదురుగా పర్సనల్ గా మీకు మాత్రమే మీరేం అవ్వాలనుకుంటున్నారో, ఆ ఏ జాబ్ పొందాలనుకుంటున్నారో, ప్రమోషన్ దగ్గర నుంచి ఇంకా మ్యారేజ్ గురించి, ఇంకా పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. ఒక గొప్ప వ్యక్తి కావాలి, బిజినెస్ మ్యాన్, బిజినెస్ ఉమెన్ గా ఆ ఇన్వెస్ట్మెంట్ ని ఎట్లా ఆకర్షించాలి, విశ్వశక్తి ఎలా మిరాకిల్ చేస్తుంది, ఏంజల్స్ ప్రొటెక్షన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఆ నెగిటివ్ నుంచి బయటపడడానికి ఏం చేయాలి, సంపూర్ణ ఆరోగ్యంతో మొత్తం ప్రపంచం మనకు సహకరించేలాగా అలా ఎలా కోరుకోవాలి, ఆ రహస్యాలన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. అది బిజినెస్ క్లాస్ కానీ పర్సనల్ క్లాస్ కానీ రెండింటికి కూడా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, డైరెక్ట్ గా ఆఫ్లైన్ లేదా ఆన్లైన్. అంతేకాకుండా మనం విజిట్ పెట్టాము. ఒక హౌస్ చాలా ఖరీదైన కట్టడమో లేదా కొనడమో జరిగింది, అప్పటి నుంచి ఆ ఇంట్లో బాగోట్లేదు, లేదా బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదు, వాటికి విజిట్ చేసి ఆ పరిష్కారాలు ఇవ్వటం కూడా జరుగుతుంది. వాటన్నిటికీ ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఈ కృతజ్ఞత విశ్వానికి ఎలా చెప్పాలి, అది కూడా బ్రహ్మముహూర్తంలో కృతజ్ఞతలతో మొదలుపెట్టి ఆ విశ్వానికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్తే, గ్రాటిట్యూడ్ ప్రదర్శిస్తే ఆ విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని మనకు అన్ని రకాలుగా అన్ని అనుకూలంగా ఎలా మారుస్తుంది. అసలు గ్రాటిట్యూడ్ ఎందుకు చెప్పాలి, ఎవరికి చెప్పాలి, విశ్వానికి చెప్పాలి. ఉదయం ఎందుకు చెప్పాలి, ఆ ఉదయం బ్రహ్మముహూర్తం 3:45 నుంచి 5:30 లోపు ఈ గ్రాటిట్యూడ్ చెప్పడం చేయడం ద్వారా వ్యతిరేకత అంతా మాయమైపోతుంది. ఉద్యోగం ఎప్పటి నుంచో రావట్లేదు. మీరు నిజాయితీగా ఆ ఎర్లీ మార్నింగ్ లేచి ప్రశాంతంగా కూర్చుని జవాది పౌడర్ రాసుకుని, లేకపోతే ఏంజల్ పౌడర్ రాసుకుని రిలాక్స్ గా కూర్చుని చాలా ప్రశాంతంగా, మీరు ఇదివరకు ఉద్యోగం లేక బాధపడుతున్నారు, మీరేం చెప్పాలి విశ్వానికి? చేతుల పైకెత్తి థ్యాంక్ యూ యూనివర్స్, నాకు అత్యంత విలువైన మంచి ఉద్యోగం, ఎక్కువ ప్యాకేజ్ తో నువ్వు ఆ కంపెనీలను చైతన్యపరిచి, అయితే గవర్నమెంట్ ఆఫీస్ అయితే గవర్నమెంట్ చైతన్యపరిచి చాలా ఈజీగా నాకు ఉద్యోగం వచ్చేలా చేసావు, థ్యాంక్ యూ సో మచ్. అట్లా ప్రతి దాని దగ్గర థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి. సపోజ్ మీకు సంపూర్ణ ఆరోగ్యం కావాలి, ఇబ్బందిగా ఉంది, తలపోటుగా ఉంది, ఏదేదో శరీరంలో అనేక మార్పులు జరుగుతా ఉన్నాయి, చాలా ఇరిటేట్ అవుతున్నారు, టాబ్లెట్స్ మింగుతున్నారు, అయినా ప్రయోజనం లేదు. మీరు చాలా నమ్మకంతో మీకు ఎలాంటి శరీరం కావాలి, అందుకైతే మీరు చాలా ఆరోగ్యంగా ఉండి ఉంటారు ఎంగేజ్ లో ఉన్నప్పుడు. ఆ చెంగున హ్యాపీగా గంతులు వేస్తూ తిరుగుతున్న స్థితిని ఊహించాలి. థ్యాంక్ యూ యూనివర్స్, నన్ను చక్కగా హ్యాపీగా యంగ్ గా సంపూర్ణ ఆరోగ్యంతో పునఃసృష్టి చేశావు, థ్యాంక్ యూ సో మచ్. అది శరీరంలో ప్రేమతో రావాలి. థ్యాంక్ యూ చెప్తున్నప్పుడు ఊరికే థ్యాంక్ యూ అంటే దాంట్లో ఎలాంటి ఫీల్ లేదు, ప్రేమ లేదు, దానికి ప్రయోజనం 0 అవుతుంది. థ్యాంక్ యూ చెప్పడం అంటే ఏంటి, చాలా శరీరం అంతా కూడా ఒక ఉత్తేజం చెందాలి, అంటే హ్యాపీనెస్ రావాలి. ఒక ప్రియమైన వ్యక్తితో మీరు ఇష్టంగా ఎన్ని గంటలైనా ఎలా మాట్లాడతారు ఆ వ్యక్తిని వదిలిపెట్టకుండా, అంటే ఆ వ్యక్తి పట్ల మీకున్న రెస్పెక్ట్, ప్రేమ వల్ల మీరు సమయం కేటాయిస్తారు. మరి విశ్వశక్తి ఈ ప్రపంచాన్నే మనకు అనుకూలంగా మార్చాలి. ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు, మనుషులు, డబ్బు, సంపదలు, ప్రకృతి, గాలి, నీరు, నిప్పు, మీలోని శరీర సౌందర్యం, ఇవన్నిటిని చేంజ్ చేయాలంటే ఇంకెంత బాగా చెప్పాలి, ప్రాణం పెట్టేసేయాలి.
మీరు విశ్వశక్తి పట్ల విపరీతమైన గ్రాటిట్యూడ్ తో ఉంటే ఈ ప్రపంచమే మీకు అనుకూలంగా మారిపోతుంది. ఆ థ్యాంక్ యూ చెప్పడంలో ప్రేమ ఉండాలి, 5 సెన్స్ ఫీల్ అవ్వాలి, ఆ విధంగా ఆ ఫీలింగ్స్ రావాలి, న్యాచురల్ గా ఎనర్జీ లెవెల్స్ అంతగా విడుదల చేయాలి. అప్పుడే వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ చెప్పడం అంటే ఏంటి? ప్రేమను మీరు పంచటం, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండటం తెలుగులో. సో అట్లా ప్రతిదానికి విశ్వలో చేతులు పైకెత్తి థ్యాంక్ యూ యూనివర్స్, ఈ ప్రపంచాన్ని నాకు అనుకూలంగా నాకు సహకరించేలా చేశావు. డబ్బు, సంపదలు, ఆరోగ్యం, యవ్వనం, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ ఇచ్చావు. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వాక్యాన్ని 108 సార్లు రాత్రి వరకు చెప్పాలి. మార్నింగ్ కనీసం 10 నిమిషాల నుంచి అరగంట పాటు ప్రతిదీ కలిగి ఉన్నట్టు చెప్పాలి. నాకు అందరూ సహకరిస్తున్నారు, థ్యాంక్ యూ యూనివర్స్. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ పనులు అవుతున్నాయి, థ్యాంక్ యూ యూనివర్స్. నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో రోజు రోజుకి యంగ్ గా మారుస్తున్నావు, థ్యాంక్ యూ యూనివర్స్. మీకు ఎలాంటి రిలేషన్ కావాలి? కంప్లైంట్స్ చేయకుండా మీకు కావాల్సిన రిలేషన్, అంటే నన్ను ఎక్కడికి వెళ్ళినా అందరూ మెచ్చుకుంటూ నాలాగా మంచి వ్యక్తులు, విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నింపబడిన వాళ్ళనే నాకు స్నేహితులుగా, రిలేషన్ గా ఇస్తున్నావు, థ్యాంక్ యూ. పంచభూతాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను యూనివర్స్. నువ్వు వాటన్నిటిని నాకు సహకరించేలా చేస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్. నా వద్దకు డబ్బు నేను ఊహించని అనేక మార్గాల ద్వారా నా వద్దకు వచ్చేలా చేస్తున్నావు, థ్యాంక్ యూ యూనివర్స్. అంటూ మీకు ఇంకా పర్సనల్ గా ఏమన్నాయి? మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఏంజల్స్ రక్షణలో సంపూర్ణ ఆరోగ్యంతో నువ్వు ఆశీస్సులు అందిస్తున్నందుకు, నీ ఆశీర్వాదాలు కురమరిస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్. అదే చిన్నపిల్లలు అయితే బాగా చదువుకుంటున్నారు, నీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నావు, ఏంజల్స్ తో వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నావు, ఆ కుటుంబాన్ని ఏంజల్స్ రక్షణలో నువ్వు కాపాడుతున్నావు, థ్యాంక్ యూ యూనివర్స్. అంటూ ప్రేమగా చాలా విషయాలకి థ్యాంక్ యూ చెప్పొచ్చు మీరు. అంటే ఇవన్నీ కూడా విశ్వశక్తి అండర్ లో భాగం. విశ్వశక్తి చేతిలో రిమోట్ కంట్రోలర్స్ అన్నమాట. మనలోని ఆత్మ ప్లస్ ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు యూనివర్స్ చేతిలో ఒక చిన్న రిమోట్ కంట్రోల్, అంటే కీలు బొమ్మలు అన్నమాట. యూనివర్స్ సహకారం లేకపోతే ఏది మనకు సహకరించదు. గడ్డి పరకు కూడా పామే కలుస్తుంది. నెగిటివ్ ఎక్కువైపోయినప్పుడు, మీరు నెగిటివ్ ఎక్కువైపోయినప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాలి. అప్పుడే చేయలేరు. ఏం చేస్తారు? అప్పుడు కళ్ళుపుతో దిష్టి తీసుకుని పడేసేసి ఫ్రెష్ గా కూర్చొని మనం ఎటేటో తిరుగుతూ ఉంటాం. ఎవరెవరో రకరకాల అవన్నీ మనం యూజ్ చేయకూడదు. అనవసరమైన వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఈ ప్రపంచం అనే ఈ భూమి యూనివర్స్ చేతిలో కీలుబొమ్మగా ఉంది. ఇలాంటి భూమి, చంద్రుడు, సూర్యుడు, ఇంకా నక్షత్రాలు, ఇంకా గ్రహాలు మిగతాయని కూడా ఆ యూనివర్స్ లో చిన్న చిన్న బాల్స్ గా తిరుగుతున్నాయి. యూనివర్స్ చాలా పెద్దది. అంత పెద్ద యూనివర్స్ ని మనం నమ్మకుండా ఎటేటో రకరకాలుగా మూఢనమ్మకాల వైపు పయనిస్తూ ఉంటాం. అవి ఏం చేస్తుంటాయి? ఎప్పటికీ కూడా మనకి నష్టమే చేకూరుతాయి. మనలో దైవశక్తి ఉంది, అది మరణం లేదని సంగతి మనకు తెలియదు. ఆ శక్తికి ఏం చూపిస్తుంటాం? తెల్లారు లేస్తే గొడవలు, బాధలు, అప్పులు, టెన్షన్స్, ఏడుపులు, అదే తీసుకొస్తుంది మన లైఫ్ లో. అలా కాకుండా నాలోని దివ్యశక్తి, ఆ విశ్వంలోకి నేను కోరుకున్న వాటన్నిటిని పంపిస్తున్నావు. నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో నాలోని చెడునంతటిని క్లీన్ చేసి యంగ్ గా నువ్వు హీల్ చేస్తున్నావు. ఎందుకంటే నాలో ఉన్న దైవశక్తి, నువ్వు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దాని, యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉన్నావు. థ్యాంక్ యూ యూనివర్స్. నాలోని గొప్ప సోల్ అన్న, ఎన్నర్ చైల్డ్ అన్న, ఆత్మ అన్న, సబ్ కాన్షియస్ మనసు అన్న ఒకటే పేరు, వేరు వేరు కాదు. మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలవచ్చు. అలా నాలోని దివ్యశక్తి నువ్వు యూనివర్స్ ద్వారా నాకు ప్రేమని, ఆశీస్సుల్ని, ఈ ప్రపంచాన్ని సహకరించేలాగా చేస్తున్నావు. వాటినే యూనివర్స్ లో పంపిస్తున్నావు. ఆ యూనివర్స్ నాకు ఈ ప్రపంచాన్ని అనుకూలంగా మారుస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ నాలోని దివ్యశక్తి. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ ఏంజల్స్ అంటూ చెప్తూ యూనివర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి. మహోన్నతమైన విశ్వశక్తి, నీకు నా కృతజ్ఞతలు. ఎప్పుడు నాకు మంచిగా చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. వీటన్నిటిని, ఈ ప్రపంచాన్ని నాకు అనుకూలంగా ఎప్పుడు సహకరించేలా చేస్తున్నావు. వ్యతిరేకత అంతా తీసేస్తున్నావు. నాలో ఉన్న చెడుని, నెగటివిటీని, అనారోగ్యాన్ని పూర్తిగా హీల్ చేస్తూ ఏంజల్స్ రక్షణలో నన్ను నడిపిస్తున్నావు. నీకు నా కృతజ్ఞతలు. డబ్బు ఒక ప్రవాహంలాగా, ఒక ఉప్పెనలాగా ప్రతిక్షణం నా వద్దకు వచ్చేలా చేస్తున్నా. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పాలి. నాకు రోజు రోజుకి మంచి లైఫ్ ని, మంచి ఆహారాన్ని, మంచి మనుషులను, మంచి పరిస్థితులను, సంపూర్ణ ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలను అన్నిటినీ నాకు ఇస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ,
ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ యూనివర్స్ అంటూ 40 సార్ల నుంచి సమయం ఉంటే 108 సార్లు చెప్పాలి. అలా చెప్పడం ద్వారా ఏమవుతుంది, విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ ఈ హోపోనోపోనో చెప్పడం ద్వారా మనకు అడ్డు తగులుతున్న చెడు శక్తులను, నరదిష్టిని, అనారోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. అలా ఎన్నిసార్లైనా హోపోనోపోనో చెప్పొచ్చు. మీ మైండ్ ని ఖాళీగా ఉంచితే ఈ మైండ్ అనవసరమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఏం చేయాలి, ఖాళీగా ఉన్న ప్రయాణం చేస్తున్న ఎప్పుడు కూడా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే వ్యతిరేకతను తీసేయమని, నేను డెవలప్ అవ్వకుండా అడ్డు తగులుతున్న చెడుని క్లీన్ చేయమని, నేను చేసిన పొరపాట్లకు క్షమాపణ చెప్తూ థ్యాంక్ యూ చెప్తూ ఈ విధంగా హోపోనోపోనో మన చుట్టూ ఉన్న ఆ చెడుని క్లీన్ చేస్తుంది అనమాట. రావాల్సిన మనీ వచ్చేలా చేస్తుంది, ఆరోగ్యం వచ్చేలా చేస్తుంది, అన్ని మనకి సహకరిస్తాయి. ఆ గ్రాటిట్యూడ్ తో ఉండటంతో పాటు హోపోనోపోనో చెప్పడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. డియర్ ఫ్రెండ్స్, మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని, మీ కుటుంబం, మీ బిడ్డలు ఎప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో, మీకు చుట్టూ ఉన్న వాళ్ళందరూ సహకరిస్తూ, విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, ఆ మహోన్నతమైన విశ్వశక్తిని ఒక విశ్వగురువుగా ప్రేమతో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.